మా పిల్లలు నాకు ద్రోహం చేశారండి. వాళ్ళని మంచిగా చేసేది చూసానండి. అవన్నీ నేను తినకుండా వాళ్ళ పెంచిన రోజులు ఉన్నాయి. అలా పెంచానండి వాళ్ళకి తెలియదండి కష్టం. వీరవసం హై స్కూల్ భోజనాల టైంలో క్యారేజ్ ఎట్టుకెళ్ళి భోజనాలు అందించేవాడిని వాళ్ళకి తిండి టైం అలా ఉంది. అవన్నీ మర్చిపోయారు ఈ రోజు. అసలు మర్చిపోరండి. అందులో నా పిల్లలు మర్చిపోకూడదు అని చేత చదివారండి. పిల్లలు ఇద్దరు 10 చదివారు, ఒకరోజు డిగ్రీ చదివాడండి. వాళ్ళ గురించి నేను ఇందులో పడ్డానండి, రోడ్డు మీద పడ్డాను అనమాటండి. వాళ్ళు చేసిన పిల్లలు చేసిన ద్రోహానికే మా పిల్లలు నాకు ద్రోహం చేశారండి. దాదాపు ఎన్ని ఒక 20 కుక్క పిల్లలు ఉన్నాయి ఇక్కడ. 14 అండి. వీటన్నిటికి పాలు పెడుతున్నారు. పాలు తిన్నంత తిండండి. మరి మీది చాలా మంచి మనసు. రోడ్డు మీద ఇలా ఉన్న వాళ్ళకి ఏమి ఇష్టమో ఒకటి ఉంటది కదా, తినాలనిపిస్తుంది నాకు, నేను తినలేకపోయినని. అలాంటి భోజనం వాడికి ఇవ్వడం నాకు ఆనందం. బిర్యానీ తినవా? వద్దండి, కొంచెం కుక్కటి కరిసింది, కొంచెం పచ్చి. అవునా, కరిసిందా? ఇప్పుడు ఈ రోజు చదువుకుంటున్న పిల్లలే చాలా మంది వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ గురించి ఏం చేశారో ప్రతిదీ మర్చిపోతున్నారు. మర్చిపోయి రోడ్డు పాలు చేయడం, లేదంటే అనాథాశ్రమంలో పాడేస్తున్నారు తీసుకెళ్లి. అవునా? వాళ్ళ గురించి మీరేం చెప్తారు ఈ వీడియో ద్వారా? ఇప్పుడు ఇలాంటి చేసిన వల్లనే ఇప్పుడు చిన్న వయసులోనే రోగాలు వచ్చేస్తున్నాయండి. షుగర్ అని, బీపీ అని, ఇలాంటివన్నీ వచ్చేస్తున్నాయండి. గతం మర్చిపోతుంది. కథ అన్నారు, కథ అవ్వకూడదండి, కథం జ్ఞాపకం తెచ్చుకోవాలండి. రేపు పొద్దున ఆడపిల్లలు చేస్తారంటున్నానండి, చేస్తారు కూడా. అవును, అది తథ్యం. ఎందుకంటే కర్మ కదా. తప్పు చేసిన వాడికి ఎప్పుడైనా కర్మ అనిపించి తప్పదండి. ఎంతో మందిని ఇంటర్వ్యూ చేస్తారు. ఇలాంటి వాళ్ళని ఇంటర్వ్యూ చేసినప్పుడే జీవితం అంటే ఏంటో తెలుస్తుంది, జీవిత నిజాలంటే ఏంటో తెలుస్తాయి. ఎందుకంటే వీళ్ళు చూసి ఇక్కడ వరకు వచ్చారు. వీళ్ళ గురించి తెలుసుకుంటే మీ అందరికి జీవితం ఏంటో తెలిసిపోద్ది. అసలు రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో కూడా మీకు చాలా క్లియర్ గా తెలిసిపోద్ది. ఇలాంటి సొసైటీకి ఉపయోగపడే వీడియోస్ అన్ని చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. సో ఎన్నో ఛానల్స్ ని సపోర్ట్ చేస్తున్నారు, మన ఛానల్ సపోర్ట్ చేస్తారని నేను కోరుకుంటున్నాను.